చేయటానికి ప్రయత్నించాడు. ఆ బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఇప్పుడు నేను లైబ్రరీని పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాను అకాడమీలో. ఖచ్చితంగా వినయ్ కుమార్ పుస్తకాలను అత్యధిక మంది చదువుతారన్న విశ్వాసం నాకుంది. అక్కడ విజిట్ చేసేవా అనేక మంది చదివాము. ఇట్లాంటి వ్యవస్థ నుంచి వచ్చి ఎదిగిన వాళ్ళు చాలా అరుదు, చాలా అరుదు. యాదగిరి చెప్తున్నాడు, నేనే రాశానా నేనే రాసుకున్నానా అన్నట్టు. చాలా తేడాలు ఉన్నాయి, తేడాలు చాలా ఉన్నాయి. యాదగిరి జీవితం కూడా వచ్చిన ఇది కూడా అక్కడి నుంచే కాబట్టి సహజంగానే అల్లం నారాయణ అడవుల నుంచి వచ్చాడు, మేము పట్టణాల నుంచి ఎదిగొచ్చాం, గ్రామాల నుంచి ఎదిగొచ్చాం. ఆయన గ్రామాల్లో పుట్టి అడవుల్లో పెరిగి తర్వాత ఈ వృత్తికి వచ్చారు. ఏదైనా ఇవాళ పరిస్థితులు జర్నలిజానికి సంబంధించి ఆందోళనకరమైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. అది ఏది శాశ్వతం కాదు. పాఠకుల మేధస్సును పెంచుతాయి తప్ప తగ్గించవు. ఏమిటి అని క్వశ్చన్ చేసుకున్నారు ఇవాళ. ఈ వార్త ఏమిటి, ఏమిటి ఇలా రాశారు, ఏమిటి ఈ పత్రిక, ఏమిటి ఛానల్ అని చెప్పి ప్రశ్నించే స్థితి పాఠకులు ఎదిగారు, వీక్షకులు కూడా ఎదిగారు. కాబట్టి ఖచ్చితంగా వినయ్ కుమార్ రాసే పద్ధతి కూడా కాంప్లెక్స్ సెంటెన్సెస్ కన్ఫ్యూజన్ సృష్టిస్తుంది. రాసేవాడికి కూడా కన్ఫ్యూజనే ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్సెస్ పండితులు ఏదైనా రాసుకుంటూ పోతారేం, కానీ సామాన్యులకి అది సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో సింపుల్ సెంటెన్సెస్గా వినయ్ కుమార్ రాసిన పుస్తకం అందరూ చదవటానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షించారు, కమ్యూనిస్ట్ పార్టీ జర్నలిస్ట్గా ఎదిగారు. ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో, ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టు జర్నలిజమే ఇతర పత్రికల్లో బూర్జువా వదిలేసేయండి, ఇంకా ఇతర పత్రికలకు వ్యంగ్యంగా ఇచ్చేసిన, మరో రకంగా భావించిన అందరూ మనం కూడా పేద ప్రజల గురించి రాయకపోతే పత్రికలు బతకయి అన్న భావానికి వచ్చేసారు. దానికి ఆ కమ్యూనిస్టు జర్నలిజంలో రెండో తరానికి మొదటి తరం స్థాపించింది, మార్గం చూపించింది. మేము దాన్ని కొనసాగిస్తూ వస్తున్న వాళ్ళగా మనసారా వినయ్ కుమార్ని అభినందిస్తూ, ప్రజావతిని, కుటుంబ సభ్యుల్ని, ఉజ్వలని, సందీప్ ఏది నేను గుర్తుపట్టలే, పిల్లలు ఇద్దరు, మనమలు మనవరాలు, ఎక్సలెంట్ నిండైన కుటుంబం. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు. చాలా గంభీరమైన విషయాలని శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు లేవనెత్తారు. ఎందుకంటే ప్రజాశక్తిలో కానీ, విశాలాంధ్రలో కానీ పార్టీ లైన్లో పనిచేస్తున్న జర్నలిస్టులు మెయిన్ స్ట్రీమ్ మీడియా పోయి బతకగలుగుతారు లేదనేది ఒక చర్చ ఎప్పుడు ఉంటుంది విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి. ఎందుకంటే నేను 94లో ప్రజాశక్తిలో చేరాను. నాకు తొలి అవకాశం ఇచ్చిన రవి గారి ముందే చెప్తున్నాను. సభాధ్యక్షులు శ్రీధర్ గారు, ముఖ్య అతిథి మన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రవి గారు, నారాయణ గారు, యాదగిరి గారు, మిగతా మిత్రులందరికీ నమస్కారం. ఈ పుస్తకం చాలా కృష్ణ వీళ్ళు చాలా కాలం నుంచి నా వెంట పడుతున్నారు పుస్తకం రాయమని, ఆత్మకథ రాయమని. యాక్చువల్గా నేను విన్నవి కన్నవి అని రాద్దామనుకున్నాను, కానీ ఆ టైటిల్ ఇదివరకు ఎవరో రాశారు అంటే ఆ టైటిల్ బదులు ఈ టైటిల్ పెట్టాను. కానీ ఇందులో నేను రాసిందంతా కూడా నేను చూసినవేంటి, గమనించినవేంటి, విన్నవి కూడా ఉన్నాయి, అన్నీ చూసినవి కూడా కాదు.
కనుక విన్నటువంటి సంగతులను కూడా కొన్ని అందులో ప్రస్తావించాను. నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి నేను పెరిగిన వాతావరణం, ఆ రోజు ఉన్నటువంటి సామాజిక చారిత్రక పరిస్థితుల్ని ముందు తరాలకు చెప్పడానికి వీలుగా ఉండాలి, అది కమ్యూనికేట్ కావాలి అనే ఉద్దేశంతోనే ఆ పుస్తకాన్ని ప్రారంభించాను. నేను మా ఊరు గురించి ప్రస్తావించాను. అసలు ఆ పుస్తకం బిగినింగ్లోనే నేను ఒక విషయం చెప్పాను. నాకు ఎంఏలో డాక్టర్ ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారు ప్రబంధాలు చెప్పేవారు. ఆయన ప్రబంధం ఎట్లా ప్రారంభం కావాలి అంటే ప్రబంధం పురవర్ణనతో ప్రారంభంగా ఇట్లా ప్రారంభమైనాయి ఈ ప్రబంధాలు అని. ఈ పురవర్ణన అనేటువంటిది పాత పద్ధతి కదా, మరి నా పుస్తకంలో పురవర్ణన చేస్తే ఎట్లా, ప్రబంధాల కాలం నాటిది అనుకున్నాను. అందుకని రివర్స్లో పురవర్ణన చేశాను. ప్రబంధాల పురవర్ణన ఎట్లా ఉంటుందంటే ఆ ఊర్లో ఉన్నటువంటి పండితులు, సంపన్నులు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ వాడలు, లేదా ఆ దానికి సంబంధించినటువంటి వాళ్ళ గురించి ఉంటుంది. అది ఆ పురవర్ణనతో ప్రబంధం ప్రారంభమవుతుంది. నేను దళితవాడ నుంచి మా పురవర్ణన ప్రారంభించాను. అది ఆ తేడా ఒకటి చూపించాలి అని చెప్పి నేను అనుకున్నాను. అందుకని పురవర్ణనతో ప్రారంభించాను. ఇందాక వనపర్తికి ఒక ప్రత్యేకత ఉందన్నారు కదా, అది ఒక సంస్థానం. వనపర్తి ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్ ఎట్లా కాస్మోపాలిటనో వనపర్తి కూడా కాస్మోపాలిటన్. అంత కాస్మోపాలిటన్ టౌను మనకి తెలంగాణలో అరుదుగా కనిపిస్తాయి. ఎందుకు కాస్మోపాలిటన్ అంటే అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు అక్కడ ఉంటారు. తెలుగు, ఉర్దూ సరే, హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, కన్నడం మాట్లాడే వాళ్ళు ఉంటారు, తమిళం మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇన్ని భాషల మంది అక్కడ వనపర్తిలో జీవిస్తుంటారు. అయితే పాపులర్గా మాట్లాడేవి తెలుగు, ఉర్దూ కావచ్చు, కానీ ఇన్ని కుటుంబాలన్నీ కూడా ఉంటే ఒక డిఫరెంట్ వాతావరణం అనేటువంటిది వనపర్తిలో ఉంటుంది. ఆ వాతావరణం నుంచి వచ్చినటువంటి వాడిని నేను. నన్ను ఒకసారి మన సినిమా డైరెక్టర్ ఉమామేశ్వరరావు గారు అడిగారు, మీరు ఉర్దూ ఎప్పుడు నేర్చుకున్నారండి అని. అంటే పుట్టినప్పుడే నేర్చుకున్నానని చెప్పాను. ఆయన కొంచెం బాధపడ్డాడు, మీరు అట్లా మాట్లాడితే నేను ఏం చెప్పగలను. లేదు, నా ఉద్దేశం ఏంటంటే తెలుగు పదాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు ఏర్పడిందో అదే వయసులో ఉర్దూ పదాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు ఏర్పడింది. అందుకని అట్లా ఆ ఒరవడి అట్లా వచ్చేసింది తప్ప ప్రత్యేకంగా నేర్చుకున్నది చదవటం రాయటం, ఉర్దూ చదవటం రాయటం అనేది ప్రత్యేకంగా నేర్చుకున్నది. కానీ మాట్లాడటం అనేది అది తెలుగు మాట్లాడడం ఎట్లయితే వచ్చిందో అట్లే ఉర్దూ మాట్లాడడం కూడా నాకు తప్పనిసరి వచ్చింది. ఎందుకంటే మా ఇల్లు పక్క నుంచి ముళ్ళగేరి ప్రారంభమవుతాయి. అంటే ముస్లింల ఇల్లు మా ఇంటి పక్క నుంచి ప్రారంభమవుతాయి. తూర్పు వైపు, పశ్చిమ వైపు ఒక్క ముస్లిం ఇల్లు కూడా ఉండదు. మా ఇల్లే బాగా. అది ఎందుకు జరిగిందో నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ ప్రతి గ్రామము ఒక టౌను చూసినప్పుడు ఈ కులాల పట్టు ఎంతగా ఉంటుందంటే గ్రామం మీద హరిజనవాడ, కుమ్మరివాడ, ఒక వాడ తర్వాత ఒక వాడ ఒక దీని ప్రకారం ఉంటుంది, ఒక సోషల్ ఆర్డర్ ప్రకారం ఉంటుంది. ఈ ఆర్డర్ ఎవడు నిర్ణయించాడు, ఎవడు గీశాడు, ఎవడు ప్లాన్ వేసి ఇల్లు ఇలా కట్టమన్నాడు, ఎవడు ప్లాన్ వేయడు. అదే అట్లా ఆటోమేటిక్గా వాడలు ఉంటాయి. ఇదొక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి దీంట్లోనే కనపడుతుంది. దళితవాడ తూర్పులో ప్రారంభమై పశ్చిమంలో రాజాసాబ్ బంగ్లాతో ఊరు ముగుస్తుంది. చూడండి ఈ ఈ ఈ ట్రజెక్టరీ చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. దళితవాడతో ప్రారంభమై పశ్చిమంలో రాజాసాబ్ బంగ్లాతో ఊరు ముగుస్తుంది. మధ్యలో మిగతా అంతా ఉంటుంది. ఈ ఊర్లో ఒక జీవనాడి ఉంటుంది. అది ఈ రకరకాల పని పాటలు చేసేటువంటి వాళ్ళ ఇళ్ళు ఉంటాయి. శూద్రుల ఇల్లు అనండి, శూద్రుల ఇల్లు ఉంటాయి. ఇది దానికి జీవనాడి. ఇక్కడ ఇల్లు తక్కువ, జనం ఎక్కువ ఉంటారు. పైకి వచ్చే కొద్దికి జనం తక్కువ,
అంటే ఇల్లు పెద్ద ఉంటాయి, జనం తక్కువ ఉంటారు. పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, జనం తక్కువ ఉంటారు. ఈ జీవనాడిలోకి వచ్చేటప్పటికేమో జనం ఎక్కువ ఉంటారు, ఇల్లు చిన్నగా ఉంటాయి. కానీ ఊరికి అవసరమైనటువంటి అన్నింటినీ ఈ జీవనాడే తీరుస్తుంది. ఇక్కడ ఎక్కువ ఉంటాయి కనుక సినిమా ప్రచారమైనా ఏ ప్రచారమైనా ఈ జీవనాడిలో జరగాల్సిందే. ఎందుకంటే ఊరు బ్రతుక్కి ఇదే ఆధారం. ఈ విషయాన్ని నేను రాయాలి అని అనుకొని అట్లా పురవర్ణనతో నేను దాన్ని ప్రారంభించాను. మీరు గమనిస్తే మళ్ళీ చదివినప్పుడు ఈ విషయం మీరు గమనించేవారు. తర్వాత నేను మా తాత గురించి, మా నాన్న గురించి ఇవన్నీ కూడా రాయడానికి కారణం ఏంటంటే, మనకి పాలమూరు లేబర్ గురించి, పాలమూరు లేబరు యొక్క వలసల గురించి మాత్రమే చాలామందికి తెలుసు. కానీ పాలమూరులో ఇతరులు కూడా వలసలు వెళ్తారు. చాకలి, మంగలి, ఇతర కులాల వాళ్ళు కూడా వలసలు వెళ్తారు. వలసలు వెళ్ళకపోతే వాళ్ళకి బ్రతుకు తెరువు లేదు. ఎందుకంటే నీటి ఆధారం లేదు. నీటి ఆధారం లేని ప్రాంతాల్లోని రైతులు ఈ పనిపాటల వాళ్ళకి, ఈ శూద్రులకి ఏం గింజలు కొలుస్తారు? కొలవలేరు కదా. కనుక గ్రామం మీద వీళ్ళు ఆధారపడి బ్రతకలేరు కనుక దూర ప్రాంతాలకు వలసలు వెళ్తారు. ఈ వలసలు ఇప్పుడు ఆగిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం సాధించింది ఏదైనా ఉందంటే అది వలసల్ని ఆపటమే. పాలమూరు లేబర్ వలసలు ఆగిపోయినాయి. అదేవిధంగా ఈ శూద్ర కులాలకు సంబంధించిన వాళ్ళ వలసలన్నీ కూడా ఆగిపోయినాయి. ఎట్లా ఆగిపోయినాయి? నీటిపారుదల వచ్చింది. మహబూబ్ నగర్ ఒకనాడు మహబూబ్ నగర్ కాదు. ఈరోజు వెళ్ళి చూస్తే కొంతమంది అంటుంటారు, ఇదేంటి కోనసీమలా కనపడుతుంది అని. అవును, నిజమే, కోనసీమలా కనపడుతుంది మహబూబ్ నగర్. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తున్నప్పుడు చాలామంది రకరకాలుగా విమర్శలు చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా సాధ్యమవుతుందండి? ఇది అమెరికాలో ఫెయిల్ అయింది, ఆడ ఫెయిల్ అయింది, ఈడ ఫెయిల్ అయింది, అసలు సాధ్యం కాదు లిఫ్ట్ ఇరిగేషన్ అసలు కేఎల్ఐకి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి విద్యుత్ శక్తి ఉపయోగించాల్సి వస్తే మొత్తం మహబూబ్నగర్ జిల్లాకు వాడే విద్యుత్ శక్తిని అనుకున్నాను. అది మీరు చదివితే ఆ రోజు ఉన్నటువంటి అనేక పరిస్థితులు మీకు అర్థమవుతాయి. నాకు ఇంకొన్ని విషయాలు కూడా అనిపించింది. అసలు మనం మన చరిత్ర గురించి, మన దీని గురించి గొప్పగా చెప్పుకుంటాం కదా. మా నాన్న నాకెప్పుడు జ్యోతిబా ఫూలే గురించి చెప్పలేదు. ఎందుకంటే అది ఆయనకు తెలియదు కూడా. ఎందుకు తెలియదు? పక్కనే కదా, మహబూబ్నగర్కి ఎంత దూరంలో ఉంది మరాఠవాడ. మరి ఆ మరాఠవాడ గురించి ఎందుకు తెలియలేదు అంటే ట్రాన్స్లేట్ కాలే. జ్యోతిబానే కాకపోతే మిగతా వాళ్ళు ఎట్లా ట్రాన్స్లేట్ అయితే తెలుగులోకి 1980s దాకా జ్యోతిబా ఫూలే అంటే ఎవరో తెలుగు పాఠకులకు తెలియదు. ఇంత అజ్ఞానంలో ఉన్నాం మనం. నాకు ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకు ఇంత అజ్ఞానంలో ఉన్నాం మనం? ఎందుకు ఈ ప్రచురణాలయాలు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు పూనుకోవడానికి ముందు ఎందుకు రాలే ఈ ట్రాన్స్లేషన్స్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎంత గొప్ప కాంట్రిబ్యూషన్ కదా జ్యోతిబా ఫూలే. అట్లే మిగతా సామాజిక ఉద్యమకారుల కాంట్రిబ్యూషన్స్ గురించి మాకు ఎంత తెలుసు, ఎంత చదువుతున్నాం అంటే చాలా మినిమం నాలెడ్జ్ మనకి ఉంటుంది అనేటువంటి విషయం కూడా నేను అందులో ప్రస్తావించాను. జ్యోతిబా ఫూలే గురించి, మిగతా వాళ్ళ గురించి కూడా అందులో ప్రస్తావించాను. మరొక విషయము, ప్రజాశక్తిలోకి వచ్చిన తర్వాత, ప్రజాశక్తి ఎడిటర్గా అయిన తర్వాత నన్ను ఒకసారి పొత్తూరు గారు అడిగారు, ఎడిటర్గా కాకుండా మీరు ఇంకేమైనా పని చేస్తారా అని అడిగాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పార్టీ పనులు ఏమైనా చేస్తారా అని అడిగారు ఆయన. అంటే నేను చెప్పాను, ఈ రాష్ట్రంలో ఉండే తెలుగు ఛానళ్ళకి, పత్రికలకి అవసరమైన జర్నలిస్టులను మేమే సృష్టిస్తాం సార్, అది ఎవరు చేయడు అని చెప్పాను. ఈరోజు అన్ని పత్రికల్లో ఏ పత్రిక కూడా మనం అంటాం కదా రవిగాంచని చోట కవిగాంచని, అట్లా ఏ పత్రికలో కూడా ప్రజాశక్తి సిబ్బందిని, ప్రజాశక్తిలో ట్రైన్ అయినటువంటి వాడు
లేని పత్రిక అనేటువంటిది ఒకటి కూడా ఉండదు. ఇంకా విచిత్రం ఏంటంటే మేము ట్రైనింగ్ ఇచ్చి 3 నెలలు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాడికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే వాడు ఊరికి బయలుదేరి చక్కగా ఆంధ్రప్రదేశ్ ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అయ్యేవాడు. చూడు ఎట్లా ఇంకా వస్తాడు ఉంటే జాయిన్ అయిపోయింది సార్ వాడు అప్పుడే అక్కడ, మీరు ఇంకా వాడి కోసం చూస్తున్నారని మా మిగతా వాళ్ళు చెప్పేవారు. అట్లా ప్రజాశక్తి అనేది యాక్చువల్గా ఒకరోజు ఈనాడు ఇచ్చింది, ఈనాడు చేసింది ఆ పని 70s 80s మొత్తం తెలుగు జర్నలిజానికి అవసరమైనటువంటి వాళ్ళందరినీ ఈనాడే సృష్టించింది. ఈనాడులో పనిచేసినటువంటి వాళ్ళని పక్కకు పెడితే మిగతా పత్రికల్లో ఆ సిబ్బంది లేరు, తక్కువ, అందరూ నుంచి వచ్చిన వాళ్ళు. ఆ కొరతను రిప్లేస్ చేయగలిగింది, అది దాన్ని రిప్లేస్ చేయగలిగింది ప్రజాశక్తి. అది కూడా ఒక గొప్ప అనుభవంగా నేను పుత్తూరు గారితో చెప్పినటువంటి మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఆ విషయాన్ని కూడా నేను రాశాను. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్, నిజానికి వనపర్తిలో సాయుధ పోరాటం జరిగిన ప్రాంతం కాదు అది. సాయుధ పోరాటం కేవలం కొన్ని సమావేశాలు, రిప్రెషన్ తట్టుకోలేక అచ్చంపేటలో జరిగినాయి కొన్ని సభలు, తెలంగాణ ఆర్ముడ్ స్ట్రగల్ సందర్భం. అవి కేవలం రిప్రెషన్ తట్టుకోలేక అక్కడ షెల్టర్ తీసుకున్నాయి తప్ప ఆ ప్రాంతం యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది చాలా మినిమల్. కానీ అటువంటి వనపర్తిలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత అపారమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే, నేను పుట్టేనాటికే మా ఊర్లో రాత్రి బడులు నడిచేవి. మా నాన్న ఒక దళితవాడకు వెళ్ళి రాత్రిపడి చెప్పేవాడు. ప్రజల్ని చైతన్యం చేయాలి, వీళ్ళందరినీ చైతన్యం చేయాలి అనేటువంటి ఒక దృష్టి ఆ రోజు వచ్చిందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ వల్ల వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లేదు అంటే ప్రత్యక్ష పోరాటంలో లేదు, కానీ దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది వనపర్తిలో. ఈ ప్రభావాన్ని చెప్పడానికి నేను ప్రతిసారి 2 విషయాలు చెప్తుంటాను. వనపర్తిలో 1962లో తర్వాత 1968లో 2 సందర్భాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళంతా వివిధ సెక్షన్స్ అన్నీ కలిసి అక్కడ వనపర్తి మున్సిపాలిటీని, వనపర్తి గ్రామ పంచాయతీని కూడా గెలిచాయి. దీనికి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ బాలకృష్ణ. ఆయన తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యాడు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి చాలా సహాయం చేశారు. నక్సలైట్ల చీలిక తర్వాత ఆయన నక్సలైట్లలో వెళ్ళారు. కానీ ఇది నిజానికి రాజుగారికి వ్యతిరేకంగా పోరాటం చేసిందాడ కమ్యూనిస్ట్ పార్టీ చేయలే. పెద్దగా వేరే పోరాటాలు చేస్తారా? వర్గ పోరాటాలు ఏమన్నా జరిగాయా? కూలీ రేట్ల కోసం పోరాడారా? లేకపోతే భూమి మాకు కావాలి కౌలుదారుల సమస్యల మీద పోరాడారా? ఏమీ లేదు. మరి ఏంటి ఆడ ఇంత ఐక్యత ఎట్లా వచ్చింది? ఎట్లా 2 సార్లు కమ్యూనిస్ట్ అభిమానులు 62లో 68లో ఆ ఊరి మున్సిపాలిటీని, గ్రామ పంచాయతీని ఎట్లా గెలవగలిగారంటే ఒకటే ఒక ఇదేంటంటే రాజు అనేటువంటి వాడు దుర్మార్గుడు, ఆ రాజుకు వ్యతిరేకంగా మనం అంతా ఉండాలి అన్నటువంటి ఒక భావన. తర్వాత అన్ని సామాజిక సెక్షన్స్ను కలుపుకెళ్ళేటువంటి ఒక భావన, ఆ ప్రయత్నం అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీని అక్కడ నిలబెట్టింది. ఇది మిగతా చోట్ల ఉందో లేదో నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. వనపర్తిలో కమ్యూనిస్ట్ పార్టీని ఏం నిలబెట్టిందంటే సామాజిక ఉద్యమాలు, సామాజిక అవగాహననే కమ్యూనిస్ట్ పార్టీని అక్కడ నిలబెట్టింది, ముందుకు తీసుకొచ్చింది. ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులు ఉన్నారు, కేఎన్ మూర్తి ఉన్నాడు మా ఫ్రెండ్, వాళ్ళ మదర్ కూడా కౌన్సిలర్గా పనిచేశారు. మా ఫాదర్ కూడా 2 సార్లు కౌన్సిలర్గా ఉన్నాడు వనపర్తి. ఇదంతా కేవలం రాజుకు వ్యతిరేకంగా, రాజరికానికి వ్యతిరేకంగా అందరు ప్రజల్ని సమీకరించరు. నేను ఇంకొక విషయాన్ని అక్కడ మెన్షన్ చేశాను. ప్రతి 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి వనపర్తిలో 3 రోజుల పాటు పిక్నిక్ వెళ్ళేవారు. ఈ పిక్నిక్లో వాళ్ళు పని పంపకం చేసుకునేవాళ్ళు. అప్పటికి ఇంకా కుల వ్యవస్థ పూర్తిగా ఇది కాలేదు, ఈరోజు ఉన్నటువంటి స్థితిలో లేదు, ఇంకా ఘనీభవించినటువంటి స్థితిలోనే ఉన్నది. కానీ ఆ పిక్నిక్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఎంచుకునేవారు. ఒకడు నీళ్ళు తోడాలి, ఒకడు
కూరగాయలు కోయడు, ఒకటి వంటలు చేయడు, ఒకటి తుపాకీ తీసుకొని కుందేళ్ళ వేటకు వెళ్ళాలి, కుందేళ్ళు తీసుకొని రావాలి, అప్పుడు దొరికేవి కదా కుందేళ్ళు ఇవన్నీ. సో అట్లా వండుకొని తినాలి. ఇప్పుడు ఈ పని పంపకంలో కులాల ప్రస్తావన అనేటువంటిది ఉండేది కదా. ఇది వనపర్తికి మాత్రమే సాధ్యమని నా అభిప్రాయం. మహబూబ్నగర్ జిల్లాలో ఇంకే టౌన్లో కూడా ఇది సాధ్యం కాదు. అది ఆ సామాజిక చైతన్యాన్ని నేను పుస్తకంలో రాయాలి అనేటువంటి ప్రయత్నం కూడా ఉంది. అందుకని కూడా పుస్తకంలో నేను విన్నవి కన్నవి అని రాయడానికి అని ఆలోచించడానికి అదొక కారణం. తర్వాత అనిపించింది ఈ విన్నవి కన్నవేమో ఆల్రెడీ ఓ టైటిల్ బహుశా ఆయనే అనుకుంటాను, సంజయ్ రెడ్డి వాళ్ళ ఫాదరు, ఐఏఎస్ సంజయ్ రెడ్డి వాళ్ళ ఫాదరు పిఎల్ సంజయ్ రెడ్డి వాళ్ళ ఫాదర్ లక్ష్మయ్య చౌదరి ఆత్మకథకు ఆ పేరు పెట్టారు అని చెప్పారు ఎవరో. నేను ఆ పుస్తకం కోసం వెతికాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు. ఆయన పెట్టుకున్న పేరు నేను ఎందుకు పెట్టాలి అని నేను ఇది రాశాను. ఇది కూడా నేను నిజంగా చాలా హంబుల్గానే నేను ఆ విషయాన్ని చెప్పాను. మాకు ఆంధ్ర భూమి డక్కన్ క్రానికల్ న్యూస్ ఏజెన్సీ ఉండేది. పొద్దున్నే 10 గంటలకు 10:30కు వనపర్తి టు ఆత్మకూరు బస్సు వచ్చేది, హైదరాబాద్ టు ఆత్మకూరు బస్సు. అందులో కట్టలు వచ్చేది. 9:30 నుంచి 12 గంటల వరకు ఊరంతా తిరిగి పత్రికలు పంచేవాడిని. అవి పత్రికలు పంచడంతో మా నాన్న నన్ను ఆపలేదు, అది ప్రత్యేకత. ఆ పత్రికలో వచ్చేటువంటి వ్యాసాలని సంపాదకీయాల్ని నా చేత పారాయణం చేయించేవాడు ఆయన. అందరం కూర్చొని చదవటం కాదు, అది పారాయణం చేసినప్పుడు అర్థాలు తెలుసుకుంటాము, విషయాలు అర్థమైతే రకరకాల అంశాలని అందులో ముడిపడినటువంటి అంశాలని చెప్తారు. అట్లా రాత్రి 8 గంటలకు 8:30కు 9 గంటలకు మా షాప్ కట్టేసి వచ్చిన తర్వాత మా నాయన కూర్చోబెట్టి ఈ చేయించాడు. అదేవిధంగా అన్నీ అప్పటికి రంగనాయకమ్మ గారి పుస్తకాలు కానీ, సివి రచనలు కానీ, గజల మల్లారెడ్డి పుస్తకాలు కానీ, మన రావురి భరద్వాజ గారి పుస్తకాలు కానీ, గోపిచంద్ పుస్తకాలు కానీ, ఇవన్నీ కూడా పారాయణం చేయించాడు మా చేత మా నాన్న. దానివల్ల నాకు సాహిత్యం మీద రాత మీద కూడా అభిరుచి కలిగింది. అదే విషయాన్ని కూడా రాశాను. మా కాలేజీలో నాకు 2 లెక్చరర్లు బాగా నచ్చేవాళ్ళు. ఒక లెక్చరరు పుస్తకం పక్కన పెట్టి లోకాభిరామాయణం మాట్లాడేవాడు. అది నాకు చాలా ఉపయోగం అనిపించింది. పుస్తకంలో ఉన్నది మనం చదువుకుంటాం కదా, మళ్ళీ ఆయన అనుభవం చెప్తే కదా మనకు ఉపయోగం. అట్లాగే ఇది తెలుగు లెక్చరర్. ఇంగ్లీష్ లెక్చరర్ కూడా జార్జ్ బెర్నార్డ్ షా మీద ఆయన చేసినటువంటి విశ్లేషణ, ఆయన రచనా నైపుణ్యం, ఆ క్యారెక్టర్స్ని ఆయన ఎట్లా బిల్డప్ చేస్తూ వచ్చాడు. డాక్టర్స్ డైలమా అనేది మాకు నాంటేలు ఉండేది. ఆ క్యారెక్టర్స్ని ఎట్లా బిల్డప్ చేస్తూ వచ్చాడు, ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. అట్లా రాయాలి కదా, బెర్నార్డ్ షా లాగా రాయాలి అనిపించేది, కానీ అంత చదువులో అవ్వలేదు కదా. కానీ ఆ ప్రయత్నం ఒకటి చేసేవాడిని. అట్లాగే నాకు చాలా బాగా కష్టమైనటువంటి రచన విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి ఇష్టాగోష్ఠి. ఆ ఇష్టాగోష్ఠిలో ఒక బ్రాహ్మడికి విష్ణు శర్మ కనపడతాడు, వ్యాకరణం తప్పుపడతాడు, సంస్కృత వ్యాకరణం, ఆ బ్రాహ్మణుడి మాటల్లో సంస్కృత వ్యాకరణం తప్పుపడతాడు. అదే బ్రాహ్మణుడికి నన్నయ్య కనపడతాడు, నన్నయ్య తెలుగు వ్యాకరణాల్లో తప్పు పడతాడు. తర్వాత ఈ ఇద్దరు కనపడుతున్నారని ఎదుటి వ్యక్తికి తెలియదు. ఈ 4 పాత్రల్ని ఆయన చాలా సమర్థవంతంగా నడిపించాడు. చాలా గొప్ప క్రాఫ్ట్ అది. విశ్వనాథ సత్యనారాయణ గారికే సాధ్యం అది ఆ క్రాఫ్ట్. ఈ క్రాఫ్ట్, ఇంత గొప్ప క్రాఫ్ట్ ఎట్లా మనం నేర్చుకోవచ్చా, చేయవచ్చా అని కూడా నాకు అనిపించేది. కానీ నేను ఆ జోలికి వెళ్ళలేదు. నా ప్రయత్నం ఎప్పుడు కూడా సింపుల్ పదాల్లో చెప్పాలి, తేలిగ్గా చెప్పాలి. ఇది మాకు ఈనాడులో నేర్పించినటువంటిది. ఎంత తేలిగ్గా వీలైతే అంత తేలిగ్గా చెప్పాలి, తేలిక పదాల్లో చెప్పాలి. ఇందాక అందరూ మాట్లాడింది
తేలిక పదాల్లో రాశారని అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఈనాడు ట్రైనింగ్లోనే. అయితే మా పండితుల వాడు తెలుగు తేలిగ్గా రాయలేదు, మాకు ఆయన భూధరాజు గారు తేలిగ్గా రాయాలని చెప్పేవాడు, కానీ ఆయన రాస్తే అంతా మళ్ళీ గ్రాంధికం ఉండేది. మేము అడగలేం కదా ఆయన్ని, ఆయన మాట్లాడితే గ్రాంధికం ఉండేది. అయ్యి తప్పు అనేవాడు. మరి జనం ఇట్లా రాస్తున్నారు కదా అని మేము అడిగే పరిస్థితి లేదు. కానీ తేలిక మాటలు రాయటం అనేటువంటిది ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము ట్రైన్ అయ్యాము. అట్లా ఈ శైలి అనేటువంటిది అది ఈనాడు నుంచి నాకు వచ్చినటువంటి శైలిగా నేను భావిస్తాను. మాకు ఇంకొక చేకూరు రామారావు గారు వచ్చారు. ఎట్లా రాయకూడదు పత్రికల్లో అంటే ప్రజాశక్తి కటింగ్స్ తీసుకొని చూపించేవాడు వీక్లీ. 20 లైన్లు ఒకే సెంటెన్స్గా ఉండేది ప్రజాశక్తి వీక్లీలో. అది చదివి వినిపించి మీరు ఇట్లా రాస్తారా అని అడిగేవాడు. సార్ రాయం సార్, అట్లా రాయొద్దంటారా, ఇట్లా రాస్తారా, ఇది అనువాదం లాగా, అనువాదం అంటే మక్కికి చేస్తారా అనువాదం అని మాకు చేకూరు రామారావు గారు చాలా విపులంగా చెప్పేవారు. అవన్నీ నాకు ఈ స్టైల్ అనేటువంటి దాన్ని, శైలిని ఇంప్రూవ్ చేసుకోవడానికి తోడ్పడినటువంటి అంశాలు అవన్నీ కూడా రాశాను. తర్వాత ఉర్దూ పదాలని వాడుతున్నప్పుడు, ఇతర భాషా పదాలని వాడుతున్నప్పుడు ఈఎంఎస్ నమ్మూదిరిపాదు గారు ఒక మంచి సజెషన్ చేశారు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఆకాశవాణి వార్తలు వినండి, అక్కడ వాళ్ళు ఎట్లా ఉచ్చరిస్తున్నారో అట్లా రాయండి పదాన్ని. ఇప్పుడు మనం దీన్ని అజామాబాద్ అంటారు. ఉర్దూలో అజామ్ అంటే అర్థమే లేదు. ఆజం అంటే వాడు చక్రవర్తి యొక్క వాడ అనో పట్టణం అనో రాయాలి. ఆజాద్ రాయాలి. మనం ఏం రాస్తాం, ఆజాద్ అని రాస్తాం. ఆజాద్ అనే దానికి అసలు అర్థమే లేదు ఉర్దూ. నువ్వు కొట్టి చూడండి, ఆజాద్ అనే దానికి అర్థం వస్తాం లేదు. ఇది మన పైత్యం, తెలుగు వాళ్ళ పైత్యం. ఈ పైత్యాన్ని తగ్గించుకోవాలంటే ఈఎంఎస్ ఏం చెప్పాడంటే, మీరు ఆకాశవాణి వార్తలు వినండి, అప్పటికి దూరదర్శన్ లేదు కనుక ఆకాశవాణి వార్తలు వినండి అని చెప్పారు. అది నేను చాలా వరకు మార్పులు చేశాను, కానీ మనకి ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ కదా, అంత ఈజీగా మనమేమి మన భాషను మార్చుకోము. ఆ ధోరణి అట్లా కొనసాగుతుంది. బట్ ఉర్దూను హిందీని రాసినప్పుడు దాన్ని ఛిద్రం చేయకండి. ఆ భాషను ఛిద్రం చేసి మనం కొత్త పదాలు, ఆ భాషలో లేని పదాలు తీసుకొచ్చి రాయటం ఏంటి అనేటువంటి దాన్ని నేను గట్టిగా దాన్ని సరిచేయడానికి చాలా ప్రయత్నం చేశాను. కుల దురహంకార హత్య అనేటువంటిది నా కాంట్రిబ్యూషన్ అనేటువంటిది నేను ఘంటాపదంగా చెప్పగలను. పరువు హత్య అనే దాంట్లో ఆ హత్యను జస్టిఫై చేసేటువంటి మాట తప్ప పరువు హత్య అనేది వాడు ఎవడు పెట్టాడో, ఆ ఇంగ్లీష్లో దాన్ని హానర్ కిల్లింగ్ అన్నాడు. సరే, ఇంగ్లీష్లో ఇప్పటికీ హానర్ కిల్లింగే అంటున్నారు. అసలు దాన్ని జస్టిఫై చేయటం కదా, కిల్లింగ్ని జస్టిఫై చేయటం కదా హానర్ కిల్లింగ్ అంటే. దాన్ని తెలుగులో సేమ్గా అనువదించి పరువు హత్య అని చెప్పి దాన్ని ఆ నీచమైనటువంటి ఆ కృత్యాన్ని జస్టిఫై చేసేటువంటి ధోరణి నుంచి కూడా పత్రికలు దూరంగా ఉండాలని నేను ప్రవేశపెట్టాను. తర్వాత ఆంధ్రజ్యోతి వాళ్ళు దాన్ని అడాప్ట్ చేశారు. ఈనాడులో ఇంతవరకు అది అడాప్షన్ జరిగినట్టు నాకు కనపడడం లేదు. ఇదే కదా మనకు ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటే వదులుకోలేం కదా పాతదాన్ని. బట్ మనం ఒక సామాజిక దృష్టితో చూడాలి కదా, ప్రతి పదాన్ని కూడా సామాజిక దృష్టితోనే అది ఎటువంటి అర్థాన్ని కమ్యూనికేట్ చేస్తుంది అనేటువంటి దాంతో చూడాలి. అందుకని అటువంటి అంశాలు కూడా చాలా ఇందులో వివరంగా రాశాను. ఇంకొక విషయం రాశాను, అందులో ఎవరు ప్రస్తావించలేదు, కానీ చాలా ఇంపార్టెంట్ నేను అనుకుంటాను. తెలంగాణ కల్చరు గంగా జమున తెహజీబ్ అని అంటారు కదా, నిజంగా అది గంగా జమున తెహజీబా కాదా, అది ఉందా అట్లా అంటే అది ఉందనే నేను రాశాను. అదేంటంటే మా తాతకు ఈ ముంజేతి మీద హయాత్ ఖాన్ అని పచ్చబొట్టు ఉండేది. మా తాతని అడిగాం, నువ్వేంటి హయాత్ ఖాన్ అని పచ్చబొట్టు పెట్టుకున్నావని. అంటే ఆయన చెప్పాడు, నా ఫ్రెండ్ రావాడు, వాడు ఇప్పుడు ఉన్నాడో లేడో కానీ వాడి పేరు నేను రాస్తున్నాను, నా పేరు బలరామ్ అని వాడు రాసుకున్నాడు. అంటే మీరు మరి మా అప్పట్లో ఎవరు ఏమనలేదా,
అంటే మా తాత వైపు బంధువులు అని లేదు, ఆయన తల్లి తప్పు పట్టలేదు, అటువైపు ఆ హయత్ ఖాన్ కూడా వాళ్ళ ఇంట్లో తప్పు పెట్టినట్టు మా తాత చెప్పలేదు. ఇది కదా గంగా జమున తహజీబ్ అంటే. ఇది నేను ప్రస్తావించాను. తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రత్యేకత, మొత్తం తెలంగాణకు ఉండేటువంటి ప్రత్యేకత ఈ గంగా జమున తహజీబ్. ఇది పూర్తిగా అర్థం చేసుకోకుండా మనం వాడుతుంటాం, కానీ రియల్ టర్మ్స్లో ఇది ఎట్లా ఉంది, ఎంత గాఢంగా ఉంది ఇక్కడ ఈ గంగా జమున తహజీబ్ అనేటువంటిది చెప్పడానికి అందులో ఈ అంశాలు కూడా ప్రస్తావించాను. ఇట్లా చాలా అంశాలని నేను ప్రత్యేకంగా పనిగట్టుకొనే రాశాను. కొంత బోర్ అనిపించిండవచ్చు కూడా చదివేటప్పుడు. నాకు పుస్తకాలు బాగా వేగంగా చదివే అలవాటు ఉండేది, ఇప్పుడు చదవలేను నేను అట్లా. 45 నిమిషాల్లో మా కేఎన్ ఇక్కడ కూర్చున్నాడు, కేఎన్ మూర్తి, మాది ఒక సర్కిల్ ఉంది. మేము ఒక నిర్ణయం చేశాం. ఆ నిర్ణయం ఏంటంటే మనం తెలుగులో మాట్లాడకూడదు, వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడాలి, లేకపోతే హిందీలో మాట్లాడాలి, అంతేగాని తెలుగులో మాట్లాడకూడదు. అది నాకు చాలా హెల్ప్ఫుల్ చేసి, ఆ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఒక పదాన్ని ఈ భావాన్ని ఎట్లా చేయాలి అని ఒక ఎక్సర్సైజ్ మనకు తెలియకుండానే మైండ్లో ఉంది. అది కూడా నేను ఎందుకు చెప్పానంటే పిల్లలు అటువంటి ఎక్సర్సైజ్ అనేటువంటిది చేయాలి. వీడేంట్రా హిందీ మాట్లాడతాడు, మా మిత్రుడు ఉండేవాడు, పేరు అక్కర్లేదు కానీ వాడు అనేవాడు, హిందీ మాట్లాడుతావు ఏంటో నువ్వు అని. అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత, అరే నేను హిందీ మాట్లాడుతా అంటే దాని వెనక నాకు ఎక్సర్సైజ్ ఉంది, నా ఎక్సర్సైజ్ నువ్వు తప్పు పడుతున్నావు అని నేను అనుకునేవాడిని. కానీ లౌక్యం ఉంది కదా, ఎవరితో తగాదా పడకూడదంటే ఏం మాట్లాడకూడదు. ఒక విషయాన్ని రాశాను నేను. మాకు రాంప్రసాద్ అని ఒక సబ్ ఎడిటర్ ఉండేవాడు ఆంధ్రపత్రికలో. ఆయన ప్రసాద్ పేరుతో చారిత్రక రచనలు చేసేవాడు. ఆ చారిత్రక రచనలంతా చరిత్రకు సంబంధం లేనివన్నీ రాసేవాడు. అసలు అది చారిత్రక నవల ఎట్లా అవుతుందని నేను అనుకునేవాడిని, కానీ ఆయనతో మాత్రం అనేవాడిని కాదు, ఎందుకంటే లక్ష్యం తెలిసినవాడిని కనుక. వై బ్లాక్ బ్లడ్, వై బ్యాడ్ బ్లడ్ అని ఈ పదం నాకు యాదగిరి నేర్పించాడు. బ్యాడ్ బ్లడ్ అంటే ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి. యాదగిరి వల్ల నాకు చాలా ఉపయోగం ఏం జరిగిందంటే చాలా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఆయనకు కేశవరావు జాదవ్ వల్ల ఆయన నేర్చుకున్నాడు, ఆయన వల్ల నేను చాలా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. యాదగిరి మాట్లాడిన ప్రతి మాటను రాస్తున్నప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడు, ఎట్లా రాస్తున్నాడు అనేటువంటి చాలా జాగ్రత్తగా గమనించేవాడిని. సో అట్లా పుస్తకాలు వేగంగా చదవటము, ఈ పుస్తక పఠనం అనేటువంటిది ఆటోమేటిక్గా మన రాతను మార్చేస్తుంది. అంటే తలరాత కాదు, అసలు తలరాత అనేది ఉండదు, కానీ మన స్టైల్ని మార్చేస్తుంది పుస్తకాలు వేగంగా చదువు. ఇప్పుడు పిల్లలకు రాయలేకపోవటానికి కారణం ఏంటంటే వీళ్ళు చదవట్లేదు కనుక వాడికి రాయలేడు, వాడికి ఆ ఎక్స్ప్రెషన్ రాదు, వాడు అట్లా చెప్పుకోలేనటువంటి స్థితి అంతా ఉంటుంది. అందుకని అవన్నీ ఆ అంశాలన్నింటినీ కూడా తీసుకురావాలి ఈ పుస్తకంలో అనేటువంటి ప్రయత్నం నేను చేశాను. దయచేసి మీరు పుస్తకం కొనండి. అది చాలా ఆర్థిక భారంతో కూడినటువంటి పని పుస్తకం తీసుకురావటం. మీరు పుస్తకం కొంటే కొంత నేను దాని నుంచి బయటపడినట్టుగా ఉంటుంది కనుక పుస్తకం కొనండి, చదవండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. కృష్ణ పక్కనే ఉన్నాడు తెరచాటు సైగలతో. సో ఈ విషయాలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. మీరందరూ చాలా విషయాలు నా గురించి చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు వేగంగా సభకు వచ్చిన అతిథులకి సుజావతి గారు, వినయ్ గారు సన్మానం చేస్తారు. చిరు సత్కారం. టవల్సే, ఏం పెద్ద సత్కారం ఏం లేదు. యూజువల్గా అందరూ షాల్స్ కప్తారు, ఆ షాల్స్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట పడేస్తున్నాము. కాబట్టి చేనేతను ప్రోత్సహిస్తూ చేనేత టవల్స్నే కప్పుదామని మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి అందరూ దీన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను.
ఈ పుస్తకం రచనలో సహకరించిన జర్నలిస్ట్ షేక్ హసీనా అట్లాగే ఉడత రజిత కూడా పైకి రావాల్సిందిగా కోరుతూ త్వరగా రావాలి. పుస్తక రచనలో వినయ్ గారికి సహకరించిన జర్నలిస్ట్ హసీనా గారు అట్లాగే వీటిని టైప్ చేసి అన్ని రకాల తప్పులని ఎన్నోసార్లు దిద్దిన రజితకు సో చిరు సత్కారం ఫోటో తీసేవారు. ఓకే, ఫోటో తీశారు. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం ఉండండి సార్. అది వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం, భోజనానికి వెళ్ళాలి. ముందుగా మా ప్రజాశక్తి 94 బ్యాచ్ 30 ఇయర్స్ బ్యాచ్ సన్మానం చేస్తుంది. హరి శాస్త్రి అండ్ శాస్త్రి, అరవింద్, సురేష్ బాబు అందరూ రావాలి.